రోజులకైనా సరే కనీసం తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేస్తేనట, తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నమస్కారం చేస్తే మొత్తం ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలని మున్ముందుగా చుట్టి నమస్కారం చేసినటువంటి తీర్థాలలో, క్షేత్రాలలో స్నానం చేసి అన్ని దైవాలని దర్శనం చేస్తే వచ్చే పుణ్యానికంటే 100 కోట్ల రెట్లు మీకు పుణ్యం ప్రాప్తిస్తోందని చెప్పి సనాతన ధర్మం అంటే తల్లికి తండ్రికి ఎంత గొప్ప స్థానం ఇచ్చేసిందో మీరు ఆలోచించండి. అలాంటి దైవ సమానులైనటువంటి వారిని మనం వృద్ధాశ్రమాల్లో పెట్టి మనం దైవాల దగ్గరికి పరిపెడుతుంటే ఏమి నీకు జ్ఞానం తెలిసినట్టు? మిగతా చోట్ల అన్ని చోట్ల ఏమని వేస్తారు తెలుసా? స్వామివారి ప్రవచనం, స్వామివారి చంద్రశేఖర స్వామివారి అనుగ్రహ భాషణం వేస్తారు. అన్నపూర్ణం ఏమని వేయించిందో తెలుసా? జ్ఞాన సందేశం. ఆ పాంప్లెట్ లో కూడా ఏది జ్ఞానము? తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. బాగా గుర్తుపెట్టుకోండి. అది తెలియకుండా మీరు ఎన్ని తెలుసుకున్నా సరే కానీ అది వృధా. కంటికి కనుముందు కనబడుతున్నటువంటి దైవ స్వరూపులైన నీ తల్లిదండ్రులని, నీ గురువులని గౌరవించే సంస్కారం నీకు రావడమే నిజమైనటువంటి జ్ఞాన స్థితి. ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడే వారి ఆశీర్వచన బలం చేత నువ్వు ఎన్ని గొప్ప స్థితికైనా ఎదగలుగుతావు. వారి ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నారంటే వారి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన బలమే నిజంగా. ఎందుకని ఈ లోకంలో ఉన్న పెద్దలకి 7 తరాలు అటు 7 తరాలు కూడా సన్మంగళం పొందాలంటే ఏ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఉన్నాయో అది వారు అనుభవించడం కాదు, 10 మందిని తరింపజేసేటువంటి ఆలోచన రావడం. నిజంగా నేను అంటున్నాను, ఇది విశ్వ సంతోషమే. ఇది కేవలం భౌతిక సంతోషాలు కాదు, ఇది నిజమైన విశ్వ సంతోషం. అందుకే విశ్వం విష్ణువు, విశ్వంలోనే విష్ణువును చూసి ఆ విశ్వ సంతోషమే విష్ణు సంతోషంగా భావన చేయగలిగితే నిజమైనటువంటి సహస్రనామ ఫలం సుమా. అందుకని ఇది విశ్వ సంతోషి పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇది వాళ్ళ చాలా ఆనందం ఇప్పటికి రావడం. కాబట్టి ఆ తల్లి చేతుల మీద ఆ పదార్థాన్ని స్వీకరించి వచ్చే సంవత్సరం పుట్టినరోజు చేసుకునేంత వరకు ఏ గండములు లేకుండా తల్లి ఆశీర్వచన బలంతో మీరు ఉంటారని శాస్త్రం చెప్తుంది అనమాట. అయితే ఎవరిని ఇప్పుడు మీరు తల్లి ఆశీర్వచనం అయింది, మీరు తీసుకోవడం అయింది, మరి భగవంతుడికి ఏం చేయాలంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఒక జ్యోతి వెలిగించాలి పుట్టినరోజు. దీపాలార్పణ కాదు. ఇంతగా ఏవో దిబ్బరొట్టి తెచ్చి ఎదురుకుండా పెట్టుకుని దాని నిండా నాకు ఎంత వయసు వచ్చిందంటే నేను మొత్తం అన్ని వెలిగించి వాటిని మళ్ళీ ఉమ్మని ఆయనకి అర్థం ఏంటో తెలుసా? నాకు పెద్ద బతికే ఆలోచన ఏం లేవు, ఈ సంవత్సరంతో ఖాళీ. ఎవడు ఉమ్మని ఉంచాడో వాడు వాడికి ఎదుగుదల లేదు, వాడి విజయాన్ని పోయే. దీపం వెలిగించడమే సనాతన ధర్మం యొక్క నీతి తప్ప దీపం ఆర్పడం సనాతన ధర్మంలో లేదు. అందుకే గుర్తుపెట్టుకోండి, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సాధ్యతే సర్వం, దీపం సర్వతమోహం, దీపలక్ష్మీ నమోస్తుతే అని సనాతన ధర్మం చెప్తుంది. సంపస్వరూపం జ్యోతిర్మయాంగిం జ్ఞానాచ్చ దీప్తిం ఆనందదాత్రిం ఐశ్వర్య సంధాయిని దీపం లక్ష్మి కాయేన వాచ మనసా నమామి. ఎందుకు దీపానికి ఎంత గొప్పతనం పెట్టేశారు? అసలు దీపంలో ఏముందండి అని మీరు అడిగారనుకోండి, ఈ సమస్త సృష్టి చేసేటప్పుడు భగవంతుడు కూడా అండి ఇంత మంగళకరమైన సృష్టి చేస్తున్నాను కదా, నేను ఏ కార్యం ప్రారంభం చేసినా నన్ను కదా స్ఫూర్తిగా తీసుకుని ఈ మానవాడంతా కదులుతుంది. అందుకని నేను ముందు ఒక దీపాన్ని వెలిగిస్తానని ఈ సృష్టికి మొదలు భగవంతుడు ఒక దీపాన్ని వెలిగించాడు. ఎక్కడుందా దీపం? భగవంతుడు వెలిగించిన దీపం ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడుందండి? భగవంతుడు వెలిగించిన దీపం మనలోనే ఉంది. దాన్ని గుర్తించడానికి ముందు ఆయన యొక్క దీపానికి ప్రతిరోజు, ఇప్పుడు దీపం వెలిగించిన వెంటనే మీరు గమనించారో లేదో, నేను 2 చేతులు కైమోడ్చి నమస్కారం చేసే దీపానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. ఎందుకు నమస్కారం దీపానికి అంటే భగవంతుడు వెలిగించిన దీపం ఏంటో తెలుసా? అంటే మనలో వెలిగించాడు నిజమే,
కానీ అంతకంటే సృష్టి ప్రారంభానికి ముందు వెలిగించిన దీపం ఏంటో తెలుసా? సూర్య భగవాన్. అందుకే భగవంతుడు వెలిగించిన దీపానికి కొండెక్కడ ఉండేది. మీకు అర్థమవుతుందా? మనం వెలిగించిన దీపాలు ఏమవుతాయి తెలుసా? మనం అల్పాయుష్కులం కదండి, మనం చిరంజీవులు ఉంటే అన్నా కాదు, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకే తెలియదు. అలాగే మనం వెలిగించిన దీపాలు కూడా అశాశ్వతం. కానీ శాశ్వతుడైన పరమాత్మ వెలిగించిన దీపం నిత్య శాశ్వతమై నిరాటంకంగా అలా వెలుగుతూనే ఉంది. అందుకని సనాతన ధర్మంలో ఏం పెట్టారు తెలుసా? భగవంతుడి వెలిగించిన దీపానికి ఏం పేరు తెలుసా? భాస్కరుడు అని పేరు. భా అంటే ఏంటి తెలుసా? భా అంటే ఏంటనుకుంటున్నారు? కాంతి, వెలుగు. ఎక్కడ అజ్ఞానం అనేటువంటి చీకటి ఉందో అక్కడ వెలుగుని నింపి ఆ అజ్ఞానాన్ని ఒక్కసారి తొలగతొయ్యగలిగిన శక్తి ఈ లోకంలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా విశ్వానంతటినీ ప్రకాశింపచేయగలిగిన అనంత దివ్య శక్తి లోకంలో భగవంతుడు వెలిగించిన దీప రూపంలో ఆ వెలుగుతూనే ఉంది. ఆయనే సూర్యనారాయణ మూర్తి. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి తెలుసా అండి? మిగతా మతాలలో ఉన్న వాళ్ళు ఎవ్వరు నీ దేవుడు ఏడురా అని అడిగారు అనుకోండి, ఎవ్వరు చూపించలే. మీరు ఏ మతంలో ఉన్నవాడు చూపించండి, నా పరమాత్మ ఇదిగో అని తలెత్తి చూపించగలిగిన ఏకైక ధర్మం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే హిందూ సనాతన ధర్మం ఒకటే. అందుకే ఆ దైవాన్ని ఇలా ఏలుపెట్టి చూపించి, ఇలా చూపించి ఏది నీ దైవం అని అడిగితే అదుగో మున్మూర్తలా ఒక్కసారి తలెత్తి చూడరా, ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడై లోకంలో ఉండేటువంటి సమస్త జీవరాశుల యొక్క ప్రత్యుత్పత్తికి, ఉత్పత్తికి సమస్త శాఖోపశాఖలుగా ఆహారాన్ని పచ్చడి చేయగలిగిన శక్తి అయి అగ్ని స్వరూపుడై ప్రజ్వలిస్తున్నాడు. కాదు కాదు, ఆయన లోకానికంతటికి సాక్షీభూతుడై ఉన్నాడు. సమస్త జీవుల యొక్క పాపకర్మలకి ఆయనే సాక్షి. అందుకే ఆయన్ని నమస్కరించే వారానికి కూడా పేరేంటో తెలుసా? ఆదివారము. అంటే మొట్టమొదటి రోజు. ఆయన పేరేంటో తెలుసా? ఆదినారాయణమూర్తి. అంటే మొట్టమొదటి దైవము. భగవంతుడు వెలిగించిన జ్యోతి యొక్క పేరేంటి? ఆదినారాయణ పరబ్రహ్మమే. అందుకే ఆదివారం రోజున ఖచ్చితంగా అందరూ కూడా భగవంతుని యొక్క కార్యములు మాత్రమే చేయడానికి శుద్ధ సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. అంటే మిగతా రోజులు తినచ్చని కాదు ఉద్దేశం. ఒకవేళ మీ సంస్కారాన్ని బట్టి మీరు ఎలా ఉన్నా ఆదివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మీరు మాంసాహారం ముట్టకూడదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, సనాతన ధర్మం చెప్తున్న మాట. అమీషం మధుపానంచ ఎక్కరోతి రవిత్తిని మీకు చెప్తున్నాను కదా సూర్యాష్టకంలో. అమీషం మధుపానంచ ఎక్కరోతి రవిత్తిని నవ్యాది శోక దారిద్రం సూర్యలోకం సగచ్చతి. ఆదివారం రోజున ఎవరైనా తలకి నూనె పెట్టుకున్నా, స్నానం చేయకున్నా, సూర్యోదయం తర్వాత కూడా ఇంకా మంచం మీద పడుకుని నిద్రపోతున్నా వాడికి దరిద్రం ఇంకెక్కడి నుంచో రావక్కర్లేదురా. వాడి యొక్క మనుగడిని బట్టి, వాడి ఆచరణ బట్టి దరిద్రం వచ్చి పట్టుకుంటుందని చెప్పాడు. ఆదివారం అంత ముఖ్యమైనది. ఆదివారం సెలవులే ఏంటి? వీక్ డే అంటే వీకెండ్ డే. మొత్తం వీకెండ్ పోయి పడుకుంటాడు, ఇంకా మొత్తం అరవదంతా నిద్రపోవడమే. ఈ జీవితం అంతా అందుకే పడుకునే ఉన్నాం. ప్లాన్ చేయాల్సింది ఆదివారానికే, కానీ నువ్వు అనుకునేదానికి కాదు ప్లాన్ చేయడం. నువ్వు ఎలా సన్మార్గంలో ఉత్తమ గతులు పొందడానికి నీ మనస్సుకు నిజమైన ఛార్జింగ్ ఎక్కడిదో తెలుసా? ఆదివారంతోనే ప్రారంభమవుతుంది. అది మొదటి వారము, సూర్యోపాసనకి ముఖ్యమైన వారము, సూర్య భగవానికి నమస్కరించవలసిన వారము. అందుకే భారతీయత అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? లోకంలో అమెరికా, ఇంగ్లాండు, జపాను ఈ దేశాల యొక్క పేర్లకి అర్థం ఏంటని అడిగారు అనుకోండి, ఏముండదండి. యుఎస్ఏ అన్నారు అనుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. దానికి అర్థం ఏంటండి అని అడిగారు అనుకోండి, దానికి ఏమి విపులీకరణ ఉండదు. భారత అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? భారత అన్న మాట ఎక్కడి నుంచి ఉంటుందో తెలుసా? భాస్కర అన్న భా తీసుకొచ్చి పెట్టేశారు. సూర్య నమస్కారం ఎంత గొప్పదో చెప్పడానికి భారతీయత
మొట్టమొదటి అక్షరంగా పెట్టేశారు. పెట్టేసి భా అన్న అక్షరాన్ని పెట్టి, భా అంటే ఇందాక చెప్పారు ఏంటి, జ్ఞానము, కాంతి, వెలుగు. ఈ భా, ఈ కాంతి, ఈ జ్ఞానము, రత అంటే రమించువాడు. ఈ భారతదేశంలో పుట్టిన భారతీయులు ఎవరో తెలుసా? జ్ఞానమునందు రమించే వారందరూ భారతీయులు సుమా అని భారతదేశము. ఈ దేశం పేరేంటి? భారతదేశము. అంటే ఇది ఏ దేశము? వెలుగునిచ్చే దేశము, విశ్వప్రస్థానము. ఇది సమస్త దేశముల యొక్క వెలుగుకి పూజా మందిరము. నీ ఇంటికి అంతటికి ఈశాన్యం ఎంత గొప్పదో, ఈ సమస్త బ్రహ్మాండంలో ఉన్న దేశాలన్నింటికి భారతదేశము పూజా మందిరం సుమా. చెయ్యెత్తి మొక్కగలిగిన భారతీయత, సన్మార్గము, ఆచారము, సిద్ధాంతము, వైదికము ఒక్క భారతదేశం మాత్రమే లోకానికి పంచి ఇవ్వగలదు. ఈ దేశంలో పుట్టినందుకు భారతీయులుగా ఎప్పుడు తల ఎత్తుకుని జీవించు. ఎందుకంటే ఇక్కడున్న జ్ఞానము ఇక ఏ దేశంలోని లేదు. ఇక్కడ ప్రతిదీ ఏంటో తెలుసా? పుట్టినరోజు వేడుక కాదు. ఏంటో తెలుసా? కేవలం ఏదో ఫంక్షన్ కాదు. పుట్టినరోజు ఏంటి? దైవం దగ్గరికి వెళ్ళి దైవానికి ఏం చేయాలి తెలుసా? సాష్టాంగ నమస్కారం చేసి ఈ జీవితంలో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి జన్మ లేకుండా సార్థకత్వమైనటువంటి జీవితాన్ని పొందగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగిన గురువుని నా జీవితంలో కటాక్షించమని పుట్టినరోజు రోజునే చెయ్యెత్తి నమస్కారం చేస్తే ఆ గురు కటాక్షం నీకు కలిగితే ఆ రోజున నీకు జ్ఞానశక్తి కలుగుతుంది సుమా. అంతటి గొప్ప వెలుగుని ఇవ్వగలిగినటువంటి శక్తి. నేను ఇందాకన్నానే, అందుకే పరమాత్మ ఆలోచించి ఆలోచించి కొండెక్కనటువంటి ఒక దీపాన్ని మనకి దైవంగా ఇచ్చారు. అందుకే మగవాళ్ళందరూ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకున్న పురుషులు స్నానం చేసిన వెంటనే ఒంటికి పంచె కట్టుకుని సూర్యకాంతి ఒంటి మీద పడేటట్టు సూర్య నమస్కారం చేస్తే మీరు ఇంకా పూజా మందిరంలోకి వెళ్ళి మళ్ళీ ఇంకా పెద్దగా పూజ చేయాల్సిన అవసరం ఏం లేదు. సనాతన ధర్మంలో పూర్వంలో సూర్య నమస్కారమే దేవతారాధన. మీకు అర్థమవుతుందా? అందుకని 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం ఒక్క సూర్య నమస్కారంతో వచ్చేస్తుంది. ఎక్కడుంది ఇంత గొప్ప ఉపాసన? ఆరోగ్యం భాస్కర నుంచే. భారతీయత, ఆ కాంతి ఆయన నుంచి వచ్చింది. ఇప్పుడు మనం వెలిగించిన జ్యోతి ఒక 6 గంటలో 3 గంటలో వెలిగిన తర్వాత కొండెక్కుతోంది. కానీ భగవంతుడి వెలిగించిన జ్యోతి ఉంటే దానికి చమురుతో నిమిత్తం లేదు, ఆయన శాసనంతో వెలుగుతోంది. భగవంతుని యొక్క శాసనమే సూర్యుని యొక్క వెలుగు సుమా. అతత్ర సూర్యో భాతి రతండ్ర తారకం వ్యోమా విద్యతే భాయ కుతోయమగ్ని అంటుంది వేదం. అంత గొప్ప ప్రకాశమై జైజ్వల్యమానమై సమస్త జీవరాశుల్లో చైతన్యమై ఎప్పుడు ఉప్పొంగుతున్న కాంతి స్వరూపుడికి చెయ్యెత్తి ఒక్కసారి మీరు నమస్కారం చేస్తే, భాస్కరాన్ని ఒక్కసారి పిలిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని మీకు పరిపూర్ణంగా వర్షించేస్తాడు. మీరు ఒక్క మాట చెప్తే ఆశ్చర్యపోతారు. నవగ్రహాలలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మిగతా గ్రహాలు ఏది అనుకూలించకపోయినా ఒక్క సూర్యుని యొక్క అనుగ్రహం కనుక మీ జాతక చక్రంలో ప్రాబల్యంలో ఉంటే మిమ్మల్ని ఎంతమంది అడగదొక్కాలన్నా వెళ్ళి ఏ స్థానంలో కూర్చుంటారో తెలుసా? అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, యోగాలో కూడా ముందు ఏం నేర్పుతారు? సూర్య నమస్కారాలే నేర్పుతాడు. ఎందుకు? మీరు యోగా చేసినా, ధ్యానం చేస్తున్నా, ఇంకో మార్గం ఎంచుకున్నా అందరూ ఎవరిని చూపిస్తున్నారు? ఆ కాంతిని నువ్వు నీ లోపల నింపుకునే ప్రయత్నం చేయి. దానికి ఆయన అనుగ్రహం కావాలి సుమా. అందుకని ఉదయం స్నానం చేసిన వెంటనే 3 దోసిళ్ళ నీళ్లు ఆయనకు ఒక్కసారి ఇలా ఇచ్చి, ఎందుకని ప్రసాదాలని పెట్టమని ఆయన ఏం అడగడు. ఏ స్నానం చేశారో ఆ స్నానం చేసిన తర్వాత శుచి అయిన 3 దోసిళ్ళ నీళ్ళని ఆయన ఎదురుకుండా విడిచిపెట్టి ఒకసారి చేతుల్లో జోడించండి. మేమైతే ఇవన్నీ చదువుతాం, మీరు ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. కానీ గురుపౌర్ణమి కదా, సంవత్సర కాలం పాటు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను ఇవాళ ఈ మాట చెప్తున్నాను. ఏమని చెప్తారు తెలుసా వేదంలో? శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి ఆత్మ రక్షామణి నమో పాప శిక్ష నమో విశ్వకర్త నమో దేవతా చక్రవర్తి పరబ్రహ్మమూర్తి
మూర్తి త్రిలోకైకనాథ మహాభూత వేదం పులై నీవై బ్రోచనెల్లప్పుడు భాస్కర భాస్కర పద్మిని వల్లభ వల్లభీ గానలోలా త్రిమూర్తి స్వరూప విరూపాక్ష నేత్ర మహాదివ్యగాత్ర అచిత్యావతార నిరాకార ధీర పరావిద్యుజ్ఞజాత పత్రయా వీరదావాగ్ని తృప్తిత నిసార గంభీర సంభావితానేకనేకం వలంద ఏకాకిని చిక్కి ఏ దిక్కునంగానదియున్నాడనో నీవాడను తండ్రి చేయి ఏమాన ఏకటాక్షంతో భూనన్ నన్ను కృపాదృష్టి చేతన్ మునీంద్రాది మంజాదిగర్ నేత్రం ముక్తి ప్రచండ స్వరూపుండవై యుండి చండాంతర ఆరాధ్య ముందుంటి నస్సంపునేనట్టి చక్రమునుందాకి మార్తండ రూపుండవై ఉండవే రాక్షసాది శృంగాంతి కర్మానుసారంబునందరించి నన్ను కీర్తి ప్రతాపంబులను నుంచి దృష్టి వేప మహాపాప కర్మాదుల కన్నాలయం పైన ఈ దేహ భారంపుగానే సునోత్తమాయొప్పదరంపనేరమన్మాని సహస్రాంశడమైనట్టి నీ కీర్తి కీర్తింపనేట్టునే ద్వాదశాత్మాదయాత్మన ఉపాయాత్మవాదంబులన్ వాటి పోషింప నీ వంతు నిన్ను ప్రశంసింప నా వంతు నన్ను పోషింప నీ వంతు నిన్ను ప్రశంసింప నా వంతు. ఎంత గొప్ప మాట్లాడుతున్నారు చూడండి. ఎవరు పోషిస్తున్నారు ఈ లోకంలో? ఆయన వల్లే పోషణ అంతా జరుగుతుంది. సమస్త ఆహారాలన్నీ ఆయన యొక్క కిరణజన్య సంయోగ క్రియ వల్లనే సమస్త జీవరాశులు తినే పదార్థములన్నీ సృష్టించబడ్డాయట. అందుకని పోషింప నీ వంతు నిన్ను ప్రశంసింప నా వంతు. శేష భాషాదిక్కులం గానగాలేను నీ దివ్య రూప ప్రభావము గానిక నేనంత నిందప్పుడు స్వర్వధీండములు జుబానాయత్న వేదములు పాపి ఆదిదేవా నమస్తే 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 నమః అని సూర్యుడికి 3 అర్ఘ్య ప్రదానం చేసి నమస్కారం చేస్తే, సూర్యనారాయణుడికి నమస్కారం చేస్తే మళ్ళీ తిరిగి పుట్టినరోజు వచ్చేంత వరకు కూడా ఎలాంటి అనారోగ్యము కలగకుండా కాచి కాపాడగలిగినంత జ్ఞానశక్తి, ధైర్యశక్తి, ఆరోగ్య శక్తిని ఇవ్వగలిగిన దైవమే ఆ మహానుభావుడైన సూర్యనారాయణ. ఆయనకి నమస్కారం చేయమని మనకి సనాతన ధర్మం చెప్తుంది. కనీసం ఆదివారం రోజులైనా చేయాలి కదా. కనీసం 7 రోజులు చేయకపోతే చేయకపోయావు. వారంలో ఆదివారం అయినా ఆయనకి నమస్కారం చేయకపోతే కృతజ్ఞుడమైపోతావు. ఎందుకని ఆయన ఇచ్చిన ఫలములు తింటున్నావు, ఆయన ఇచ్చే శాఖములు తింటున్నావు, ఆయన వల్ల సృష్టింపబడ్డావు. ఇప్పుడు మీరు టెస్ట్ చేయించాలనుకుంటే అందరికీ ఏ విటమిన్ లోపమో తెలిసి అందరికీ డి విటమిన్ లోపమే. ఎందుకని అందరూ ఏసీలోనే ఉంటున్నా. అసలు సూర్య నమస్కారం చేసే పావుగంట ఆదిత్య హృదయం చదువుదామని శ్రద్ధేది. అందరికీ డి విటమిన్ ఎందుకు లోపం వస్తుందో తెలుసా? ఆయన అనుగ్రహాన్ని నోచుకోవడం లేదు. మన అందరం వెళ్ళి ఆయన నమస్కారం చేస్తేనట అన్ని క్రియల్ని ఆరోగ్యవంతంగా చేయగలిగిన డి విటమిన్ కూడా మీకు అందించగలిగిన శక్తి ఒక్క సూర్యరశ్మిలోనే ఉంది. ఇక ఏ కూరగాయలోని అని రాదని చెప్తోంది. మన డాక్టర్లు కూడా ఎండలో ఉండండి అని చెప్తుంటారు. అందుకే నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తానంటే, పుట్టినరోజుని ఇంత వైదికం పెట్టారంటే సనాతన ధర్మం ఎంత వైదికమైంది, ఎంత గొప్పది. ఇప్పుడు అక్కడ దీపం వెలిగించి భగవంతుడికి నమస్కారం చేసి, సూర్య నమస్కారం చేసి, తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకుని మీరు దేవాలయం దగ్గరికి వెళితే మంచిదే. ఒకవేళ వెళ్ళే అవకాశం లేకపోతే పుట్టినరోజు రోజున మాత్రం ఏం చేయమన్నా తెలుసా అండి? దానం చెయ్యాలి. లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మంది అనుకుంటారు దాచేస్తే డబ్బులు పెరుగుతాయి, ప్రతిదీ పట్టుకొని చిన్నపెట్లో పెట్టి దానం పెట్టేస్తే ఇది ఎలాగే ఉంటుంది, అందుకని ఖర్చు పెట్టేస్తుంటే కరిగిపోతుంటాయంటే చాలా మంది అనుకుంటుంటారు. కానీ ధనం ఎప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, తాళాలు వేసుకుని కాపలా కూర్చునే వాడి దగ్గర ఎప్పుడూ ధనం పెరగదు. ధార్మిక విషయాలను ఖర్చు చేసేవాడికే ధనలక్ష్మి అనుగ్రహం ప్రాప్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ధనం సంపాదించడం ఎంత గొప్పతనమో ధనాన్ని సత్కర్మలకు ఉపయోగించడం కూడా అంత ప్రాముఖ్యతే. అలాంటి వాళ్ళకి ధనంతటి తానే వచ్చేస్తుందండి. వాడు చేస్తున్న క్రియల వల్ల ఆ అనుగ్రహం చేత తప్పకుండా అలా వస్తుంది. విజయభాస్కర్ రెడ్డి గారు ఉత్తినే మేడం గారికి సహాయం చేయట్లేదు, వాళ్ళు చేస్తున్న కార్యాలు అలాంటి మనీ అంతా ఆయన చేస్తున్నారని అంటే మీరు చేస్తున్న కార్యక్రమం బట్టమ్మా. మీరు ఏ పట్టు చీరలో నలలో ఇంకోటో మామూలు స్త్రీలాగా మీరు కోరుకున్నారనుకోండి, ఎందుకే విలువ రెండా ఉన్నాయి, చీరలో ఇన్నున్నాయి, ఇందుకే అని ఉండేవారేమో. ఇప్పుడు ఆవిడ చేస్తున్న కార్యములు ఏంటో తెలుసా? ఇంత గొప్ప జ్ఞానాన్ని, ఇంత గొప్ప ధ్యానాన్ని మీకు అందిస్తున్నారంటే
గురువు యొక్క పాఠాలని పదముల్ని రెండింటిని గురు పౌర్ణమిగా మీకు అందిస్తున్నారు. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? ఆ పేర్లు ఏమిద్రే నాకు అర్థం కాదు. వీళ్ళు మ్యాచింగ్ ఎలా చేశారో వీళ్ళ పెద్దవాళ్ళు నాకు తెలియదు, కానీ ఆయన విజయభాస్కరుడి ఆవిడ అన్నపూర్ణ. నిత్య చైతన్య జ్ఞాన శక్తి విజయభాస్కరుడు. ఈ శరీరం నడవడానికి కావలసిన శక్తి మాత్రం అన్నపూర్ణ రూపమై ఉంది. అందుకే లోకంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, గురు పౌర్ణమి ఉత్సవాలు చాలా చోట్ల చేస్తారు. అక్కడ అమృతాహార వితరణ ఉండదు, ఇక్కడే ఉంది. ఇంక మిగతా చోట్ల లేదు. ఎందుకు తెలుసా? పత్రిజీ లాంటి మహానుభావులు ఆహారము అనలేదండి, అమృతాహారము అన్నారు. అమృతం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? స్వర్గంలో మాత్రమే దొరుకుతుంది. కానీ దాని భూమికి తీసుకొచ్చాడు. ఎందుకని? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మానవులుగా ఉండిపోకూడదు, అమృతం తాగే దేవీ దేవతలుగా మారిపోవాలని కోరుకున్నాడు. అమృతాహారాన్ని తీసుకొచ్చాడంటే అర్థం ఏంటో తెలుసా అండి? మిమ్మల్ని దేవతలుగా మార్చాలనుకున్నాడు. అమృతం ఎవరు తాగుతారు? మానవులకు లభ్యం కాదు, దేవతలకు మాత్రమే ప్రాప్తం అవుతుంది. అందుకని నన్ను నమ్మిన వారు లేదా నన్ను గురువు అనుకున్న వారు, నా మార్గమునందు నడిచిన వారు కేవలం మానవులుగా ఉండిపోకూడదు, వాళ్ళ బిడ్డు పైకెక్కి దేవతలుగా ఉపక్రమించాలని కోరుకున్నాడు. అందుకే ఇంత ఎత్తున నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు నేను చూసినంతలో ఇప్పుడున్న కాలంలో, అంటే నేను ఒక 22 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి నేను ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్నాను. నాకు ఇప్పుడు 43వ సంవత్సరం, 44 వస్తుంది జనవరి 1వ తారీఖు. నేను చూసిన ఈ పరిధిలో లోకంలో ఇంత సాత్వికులుగా, ఇంత శాకాహారులుగా ఎన్ని లక్షల మందిని మార్చినటువంటి గురుస్వరూపము బహుశా నాకు తెలిసి ఏ పీఠాధిపతులు ఎవరూ చేయలేదు, ఏ పీఠాలు చేయలేదు, ఏ పీఠాధిపతి చేయలేకపోయారు. అందరూ చెప్తారు మాంసాహారం భుజించరాదు అని అందరూ చెప్తారు, అందరు గురువులు చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని శాకాహారులుగా మార్చగలిగిన శక్తి ఒక్క ఆయన సంకల్పానికి మాత్రమే సాధ్యమైంది. నేను అనుకోవడం వారు నిజంగానే ఇది గురు సంకల్పం కాదు, అది శివ సంకల్పం. మీలో శివాన్ని ఉద్దితం చేస్తున్నారు. ఎందుకని? ఈ శ్వాస కట్టగడిపోతే ఇది శవమే కదండి. కాబట్టి ఇది నిత్య చైతన్యమై శివమై మంగళం అవ్వాలంటే ఈ మంగళాన్ని 10 కాలాల పాటు మీలో నిలబెట్టగలిగిన శక్తి ఒక్క శాకాహారంతో మాత్రమే, ఒక్క అమృతాహారంతో మాత్రమే వస్తుందని చెప్పగలిగిన ఏకైక గురుస్వరూపం. చెప్పడమే కాదు, తాను ఆచరించి మార్చి లోకాన్ని ఇంత గొప్పగా మార్చగలిగిన శక్తి నేను పత్రిజీ వారి దగ్గర మాత్రమే చూశాను. ఇంకెవరు నేను ఎక్కడ చూడను. ఇది పరిపూర్ణానంద స్వామి నేను కూడా మాట్లాడుతున్నా మాట, ఆయన కూడా ఒప్పుకుంటారు. ఇంత పెద్ద ఎత్తున ఇంత కొన్ని కోట్ల మందిని ఇలా మార్చగలిగిన శక్తి ఎంత గొప్ప సంకల్పం ఇది నిజంగా. ఇది గురువు యొక్క గొప్పతనం. అంటే ఇక దేని మీద ఆయన ధ్యాస లేదండి. ఎవరైతే వారి దగ్గరికి వచ్చి అలా నిలబడ్డారో వారిని అందరినీ మానవులుగా కాదు దేవతలుగా మార్చేశాడు ఆయన లోకంలో. అంత గొప్ప గురువు. అందుకే వారికి ఇచ్చిన మాట ప్రకారమే నేను బిఎంసీ కానీ లేదా పిరమిడ్ ఎక్కవాలి ఎక్కడ పిలుస్తున్నా వారు నాకు ముందే సంకల్పించి, ఎప్పుడు నేను 10 సంవత్సరాల క్రితం అనుకోకుండా నేను ఇక్కడికి వచ్చాను. నేను కలుసుకున్నది కూడా వారి పత్రిజీ గారిని ఇక్కడే, మా తపోవనం ధ్యాన మందిరం నుంచి మా కృష్ణారెడ్డి గారు మంజు గారు తీసుకొచ్చారు నన్ను ఒకసారి ఇక్కడికి. తీసుకొస్తే పత్రిజీ గారిని మొట్టమొదటి నేను ఇక్కడ చూసి ఇదే మందిరంలో చూశాను. నేను వారిని కలుసుకున్నది కూడా నేను ఇక్కడే. అందుకే నేను అంటే బీజం అక్కడ పడింది అన్నమాట నేను రావడానికి ముందు 10 సంవత్సరాల ముందు. ఎంత దూరదృష్టితో తీసుకొచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టారో చూడండి. అందుకని గురు పౌర్ణమి రోజున నిజంగా వారు మనలోనే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, ఇవాళ నా రూపంలో, మీ రూపంలో, జానుల అందరి రూపంలో ఇవాళ పత్రిజీ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నా నుంచి వస్తున్న ప్రతి మాట ఇది చంద్రశేఖర స్వామి చెప్పిన ప్రబోధం కాదు, ఇది పత్రిజీ ఇస్తున్న ప్రబోధమే. కాబట్టి నా మాట నేను కాదు, పలికెడిది భాగవతమట, పలికించిన విముండు రామభద్రుండట, నీ పలికిన వ్యవహారం ఉండట, పలికత వేరుండ కాల పలికత నేరన్ అని పోతన గారు చెప్పినట్టు ఆ మహానుభావునికి నమస్కరిస్తూ నేను ఇంకొక చిన్న మాట చెప్తాను. ఇందాక ఒకవేళ దేవాలయాలకు బిడ్డారు నమస్కారం చేశారు, దానం చేయాలి కదా. ఇందాక నేను చెప్పాను కదా, దానం మానవ జన్మకి
అత్యంత సుకృతం ఉంది. అసలు ఇలా పెట్టడం అనేటువంటిది, అందుకే మనకి ఏం చెప్పారు తెలుసా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మనం ఏం చేస్తున్నామంటే ఈ మధ్యన ఈ రిఫ్రిజిరేటర్ అన్నీ వచ్చాక అసలు దానమే పోయింది. కనీసం ఇది వరకు తిన్న అన్నం మిగిలిందైనా దానం చేసేవాళ్ళం. ఇప్పుడు అది ఏంటో తెలుసా? పట్టుకెళ్ళి అందులో పెట్టేయడమే. పట్టుకెళ్ళి అందులో అదేంటి బీరువానా కబోర్డా? అన్నం కూడా పట్టుకెళ్ళి అందులో పెట్టేస్తావా? దానం ధర్మం ఏం లేదా? రేపు పొద్దున్న నువ్వు తినడానికి నువ్వు తెచ్చుకున్న నూకలన్నీ అయిపోతే నువ్వు పెట్టిన దానం ఏముందని తిరగేస్తాట పరమాత్మ. నువ్వు చేసిన దానం లేకపోతే మళ్ళీ తిరిగి నీకు ఇంకా అన్నం తినే అవకాశం లేదు. లోకంలో చాలా మంది రోగులు మేము అన్నం తినమండి అని అడుగుతున్నారు, అన్నం తినలేమండి అంటున్నారు. ఎందుకో తెలుసా? చేసిన దానం లేదు. రోగం రూపంలో ఎందుకు వస్తుంది తెలుసా? దానం ఉంటేనే లోపలికి వెళ్తే, దానం లేని జన్మకి లోపలికి ఇలా పెట్టుకునే అర్హత లేదు. ఇప్పుడు కొట్టండి చెప్పండి ఒకసారి. ఇలా పెట్టింది లేకపోతే ఇలా వెళ్ళదు. మీకు అర్థమవుతుందా? అందుకే శివాభిషేకం చేస్తే ఏమని అడుగుతారు తెలుసా? ద్రాపేయం ద్రస్వస్పతే దరిద్రం నీలలోహితా అని పాలను అభిషేకిస్తూ శివుణ్ణి అడుగుతారు. నా నట్టింట్లో ఉండేటువంటి ఐశ్వర్యం నా నోట్లోకి వెళ్ళేటట్టు అనుగ్రహించు సుమా అని శివుడు అడుగుతారు. ఇప్పుడు మీ ఇంట్లో స్వీట్లు ఉన్నాయండి, మీరు కోటీశ్వర్లే, మీ ఒంట్లో 400 షుగర్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు కోటీశ్వర్లని దేనికి సంకేతం? మీరు డబ్బు చూసుకుని ధనవంతరాన్ని అయ్యి బాబా ఆయన ఏంటంటే కోటీశ్వరుడు. ఆయన ఏం తింటాడు తెలుసా అండి? ఆ తోటకూర మొక్క, అందులో మొక్క, అందులోని మళ్ళీ క్యారెట్ వేసుకుంటే తీపి, బీట్రూట్ పెట్టుకుంటే ఏదో అది. అందుకని ఇంత కందిపప్పు, ఇంత ఆవకాయ, ఇంత నెయ్యి వేసుకుని ఎప్పుడన్నా అన్నం తింటామా అంటే ఎప్పుడైనా పండగకి ఎప్పుడన్నా ఒకసారి సరండి ఒక ముద్ద తింటానంటే అంటుంది. ఎందుకని షుగర్ పెరిగిపోతుంది, రెండో మాత్రం వేసేయాలి. ఎందుకు ఇప్పుడు ఆ కోట్లు? ఈ ఐశ్వర్యం ఎవరు అనుభవించడానికి? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ ఇంటికి నన్ను అతిథిగా తీసుకుంటాను. కోటీశ్వరుడు ఇంటికే కదండి మమ్మల్ని తీసుకెళ్ళి అతిథిగా తీసుకెళ్తే నేను వారం రోజులు ఉపన్యాసాలు చెప్పి నేను ఏం చేస్తాను తెలుసా? అప్పడాలు, వడియాలు, ఈ పచ్చళ్ళు ఇవన్నీ నాకు అలా పెట్టి మీరు కూడా కూర్చోండి, మీతో కూర్చు తినేది అదేంటే నేనే కూర్చోమంటున్నాను కదా అంటే మా ఆవిడ ఒప్పుకోదండి అంటే ఇదేమిటంటే ఆవిడ కళ్యాణం చేసుకుంటుంది ఏమో చెప్పకండి అంటారు. అంటే అప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు ఇంతకీ ఎవరు కోటీశ్వరుడు? ఆయన అంత సంపాదించినా ఒక వారం రోజులు నేను వెళ్ళి ఆయన సంపాదనలో అన్నీ నేను తింటున్నాను, నాకు అరుగుతుంది. ఇప్పుడు కోటీశ్వరుడు అలా చూస్తూ భగవంతుడు ఎప్పటికైనా సరే కానీ మీరా తినే అదృష్టం ఇవ్వాలంటే మనసులో అనుకుంటాడు, పైకంటే బాగుంటుందా? ఇప్పుడు ఎవరు ఐశ్వర్యం? ఆయన గారు సంపాదించింది. ఎవడు అనుభవానికి వచ్చాడో, ఎవడు తింటున్నాడో వాడు అదృష్టం. మీకు అర్థమవుతుందా మానవ జన్మ గొప్పతనం? ఇలా పెడితే ఇలా తినగలుగుతారు, ఇలా పెట్టింది లేకపోతే ఎప్పటికీ దాచేసి 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 తాళాలేసి కప్పెట్టేసి మూలాలు పెట్టేస్తే ఏమీ రాదు. అవన్నీ వృధాపాలకి. తల్లి గర్భము నుంచి ధర్మ తేడెవ్వడు, వెళ్ళిపోయేనాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నెమి గాని నీరు బంగారము మింగపోడు. విత్తనార్జన చేసి విర్రవీగుడు తప్ప కూడబెట్టిన ధనము కుడవలేడు. పొందుగా మరలైన భూమి లోపల పెట్టి దాచి దాచి దొంగల విత్తునో తుదకు దొరలబోను. తేనె దుంటీవలివ్యవా తిరువరులకు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదురా. గురువు గారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి పరిపూర్ణానంద స్వామి దగ్గరికి, స్వామి నేను మీకోసం తెచ్చారంటే నేను పళ్ళు ఇస్తే స్వామి ఏం చెప్తారు తెలుసా? మా గురువు గారు ఆ పళ్ళు ఇలా చేతితో తీసుకుని అందరినీ పిలిచేస్తే నేనంటాను నేను మీకోసమే తెచ్చాను గురువు గారు, మీరు తింటే తృప్తండి నాకంటే. ఆయన అంటారు నేనే తింటే నాకు షుగర్ పెరుగుతుంది. ఇప్పుడు మా శేఖర్ బాబు తెచ్చాడు, అందులో కేక తెచ్చాడు, అసమాన ఉపన్యాసాలకు ఆయనే అనుకుంటాడు తప్ప ఎవరికి కూడా. ఇప్పుడు ఎందుకని ఆయనే గురుస్వరూపంగా ఉన్నాడు. ఇప్పుడు నేను గురువుని పట్టుకొచ్చాడని ఇప్పుడు ఆయన 10 అరటిపళ్ళు ఆయన దాచుకు తింటేనంట ఆయన ఏమంటారు తెలుసా? నాకు షుగర్ పెరుగుతుంది.
నువ్వు తెచ్చినవన్నీ తింటే నాకు షుగర్ పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు తెచ్చినవన్నీ నేను దానం చేసేస్తే నీకు పవర్ పెరుగుతుందా? నాకు షుగర్ కావాలా, నీకు పవర్ కావాలా? ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఇంకోసారి ఎప్పుడైనా గురుగారి దగ్గరికి వెళ్ళారు మీరే తినండి అని అంటారా? గురువు ఏం నేర్పాలి? దానం ధర్మం చేయడం నేర్పాలి. ఏది కూడా రాదు. గుర్తుపెట్టు. మీకు చిత్రమైన మాట చెప్పి నేను పూర్ణం చేస్తాను. ఎందుకంటే నాకు ఎంత సమయంలో కూడా ఇంకా 12 అయ్యేసరికి పూర్తి చేసేస్తాను. నేను దానం ఎంత గొప్పదంటే పుట్టినరోజు రోజు ఎందుకు దానం చేయమని చెప్పారంటే, మీకు సభా ప్రాంగణంలో మహానుభావుడైన దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని తీసుకొచ్చి వస్త్రాలు విలువ చేసి విప్పుతున్న సమయంలో వివస్త్రణ చేస్తుండగా కృష్ణ పరమాత్మని ప్రార్థించింది 2 చేతులు ఎత్తి. ఎందుకని? ఆ ఎదురుకున్నారే భర్తలు ఉన్నారు, అక్కడే అందరూ ఉన్నారు, మహావీరులందరూ. కానీ అందరూ మాటకి కట్టుబడి, దుర్యోధనుడు మాటకు కట్టుబడిపోయి ఎవ్వరూ లేచి ఇది తప్పు అని చెప్పడానికి అవకాశం లేని స్థితిలో 5 భర్తలు అక్కడే ఉంటే తనని రక్షించవలసిన భర్తలు కూడా చేతగాని వాళ్ళై ఉండిపోతే రక్షించేవాడు లేని దిక్కులేని స్థితిలోకి వెళ్ళిపోయిన రోజున ద్రౌపదీదేవి ఏం చేసింది తెలుసా? 2 చేతులు పైకెత్తి కృష్ణ అని ఒక్కసారి ప్రార్థన చేస్తే వెంటనే కృష్ణుడు రాలేదట. మధుసూదన పుండరీకాక్ష తండ్రి ద్వారకా నివాస అని ప్రార్థన చేస్తే వెంటనే రాలేదట. చాలా సమయం పట్టిందట. ఎందుకు సమయం పట్టింది అంటే రక్షించాడు, వస్త్రాలు ఇచ్చాడు, మాన ప్రాణాన్ని కాపాడాడు. ఈ విషయాలన్నీ నీకు తెలుసు. కానీ ద్రౌపదీదేవి ఈ కార్యం అంతా అయిన తర్వాత కృష్ణుడు అడుగుతుందన్నమాట, నన్ను రక్షించడానికి ఎందుకు ఆలస్యమైంది కృష్ణ? నువ్వు ఇంకా ముందే రావచ్చు కదా. నేను ఎంత ప్రాణోత్క్రమణ స్థితికి వెళ్ళిపోయానో తెలుసా? ఆడదానికి ప్రాణం కంటే మానం గౌరవనీయమైనది, గొప్పదైనది. మరి నన్ను కాపాడకపోతే ఉంటే కనుక నేను ఇంకా ప్రాయోపవేశం చేయాల్సి వచ్చేది. ఎందుకు అంత ఆలస్యం చేసావు? ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు రాలేదని అడిగితే కృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా? అమ్మా, నువ్వు ఈ జన్మలో పట్టపురాణివి కదా. నువ్వు ఏ రోజున బయటకు వచ్చి ఎరగవు. ఎప్పుడు ఈ జన్మలో ఎవ్వరికి ఇలా వస్త్రదానం చెయ్యలేదు. అమ్మా, ఇవాళ నువ్వు నన్ను భగవంతుడని పిలుస్తున్నా, నువ్వు చేసిన దానం ఉంటే తీసుకొచ్చి నేను అది పుణ్యంగా మార్చి నీకు వస్త్రం ఇవ్వగలే తప్ప నీ దానం లేకపోతే భగవంతుడు కూడా ఏమీ నీకు ఇవ్వలేడు. గుర్తుపెట్టుకోండి, చేసిన దానాన్ని బట్టే నీకు సంపదలు వచ్చినా, భక్తి వచ్చినా, బిడ్డలు వచ్చినా, ఆఖరికి గురువు దొరికినా కూడా ఇలాంటి కార్యములు చేస్తేనే సద్గురువుల యొక్క దర్శనం లభ్యమవుతుంది తప్ప అన్ని పట్టుకెళ్ళి దాచి 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 నేనేదో పొందుతున్నానన్న మూర్ఖత్వంలోకి మీరు వెళ్ళిపోతే అయోమయ స్థితిలోకి మీకెప్పటి సద్గతి రాదు. సద్గతులన్నీ దేని వల్ల వస్తాయి తెలుసా? పెట్టిన దానం వల్లే వస్తాయి. అంత గొప్ప శంకరాచార్యులు వారు వెళ్ళి పేదరాలు బయటికి రాలేదు, ఒంటి మీద వస్త్రం లేదు, అయ్యయ్యో ఇంత దరిద్రంలో ఉంది, ఇంత దరిద్రాన్ని ఇచ్చారంటే లక్ష్మీదేవిని ప్రార్థిస్తే లక్ష్మీదేవి ఎదురుకుంటా వచ్చి ప్రత్యక్షమై ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ప్రార్థించావు కాబట్టి నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను, నాకే నీకు ఐశ్వర్యం సన్యాసి నేనన్నాడు. అంటే మరి ఆవిడకి ఇవ్వమని కదా నేను పిలిచాను, ఆవిడకి ఇవ్వమన్నాడు. ఆవిడ చేసిన దానం లేదు నేను ఎగలేను. ఎవరండి ఆవిడ? దిమిదిమి దుందిమి 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 నాద సంపూర్ణమయే గుమగుమ కుంకుమ 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 శంకనినాద సువాద్యనుతే వేద పురాణ ఇతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శియుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయమామని గద్దె చెప్పించుకున్న తల్లి అష్ట నిధులకి నవనిధులకి అధిపతి లక్ష్మీదేవి వచ్చి ఎదురుకుండా కూర్చున్నా దరిద్రుల్ని బాగు చెయ్యలేదు. ఎందుకో తెలుసా? ఆ చేసిన దానం లేకపోతే మీకది ఫలించి రాదు. దేవుడే వచ్చినా ఇవ్వలేదు. మీరేమంటారంటే పూజ చేస్తే ఏదో వచ్చేస్తుంది, పూజ చేస్తే ఏదో వచ్చేస్తుందని. దానం చేయకపోతే పూజ చేసినా ఏం రాదు. దానమేది పూజలన్నీ దేనికోసం తెలుసా? ప్రసాదం చేసుకుంటూ తినేమని కాదు అర్థం. ప్రసాదం 10 మందికి పంచిపెట్టండి. ఎందుకని? దానమే అందులో ఉన్న నిజమైన అర్థం. అంతే తప్ప పూజ చేసి తప్పేసి శుభ్రంగా ఎవరికి తెలియకుండా పులిహాడుతున్నాం. పొద్దున్న సాయంకాలం అన్నీ ఇంకా తన ఇష్టో మా ఇష్ట. ఎందుకని ఇష్ట? అష్ట కష్టాలు బాగును అని ఇష్ట. అది
కాదు లోకంలో చెప్పింది, దానమే ధర్మమే నీకు కూడా వచ్చేది. ఇలా పెట్టడం నేర్చుకో, ఇలా పెట్టడం నేర్చుకుంటే ఇలా వెళ్ళడం నీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇలా వెళ్ళడం లేదంటే అర్థం ఏంటి తెలుసా? ఏ జన్మలోనూ ఇలా పెట్టింది లేదు. అలా పెట్టడం అమ్మా నువ్వేం చేసావు తెలుసా? ఈ జన్మలో పట్టపురాడిగా ఉండిపోయావు. నువ్వు ఎంత కోటీశ్వరురాలు అయినా ఒక్క చెలికెత్తకి కూడా ఒక పట్టు వస్త్రాన్ని దానం చేయలేదు. నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తానమ్మా? నువ్వు ఇంత ధనవంతురాలే, పట్టపురాడిని దానం ఏది నేను లేదు. అందుకని నేనేం చేశానో తెలుసా? గత జన్మల్లో నువ్వు ఏం చేశావు అని కూడా తీసి చూశాను. ఎందుకని? నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావు కదా, ఈ జన్మ పుణ్యమేం కాదు, గత జన్మల్లో ఏం చేసావు చూద్దామని చూశాను. అమ్మా ఈ జన్మల్లో, ఈ జన్మకి ముందు జన్మలో నువ్వు ఏం చేసావు తెలుసా? ఒక రోజున పుష్కరాలు జరుగుతుంటే ఏంటండి, ద్రౌపదీదేవి తన ముందు జన్మ, ద్రౌపదీదేవి యొక్క ముందు జన్మలో ఆవిడ అప్పుడు కూడా ఒక రాజకన్య. ఆవిడ కొంతమంది చెలికత్తెల్ని తీసుకున్నట పుష్కర స్నానానికి నదిలో స్నానం చేద్దామని వెళుతుంట. పుష్కరాలందరూ నది స్నానం చేస్తారు కదా, అందుకని ఆ పుణ్యం కోసమని వెళుతుంటే, స్నానం కోసం వెళుతున్నప్పుడు ఆవలి గట్టున ఒక మహర్షి కౌపీనం అంటే గోచి మాత్రమే పెట్టుకుని ఒక సన్యాసి, దిగంబర సన్యాసి స్నానం చేస్తున్నట్ట. గోదావరి యొక్క నీటి అలలకి ఆయన పెట్టుకున్న గోచి కాస్త ఆ నీటిలో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఎదురుగుండా ఆడవాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు నేను పైకి లెగిస్తే ఎంత మగవాడినైనా నేను దిగంబరంగా ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ తిట్టుకుంటారని నీళ్లలో చనిపి వణికిపోతూ ఎవరైనా ఇంత వస్త్రం ఇస్తే బాగుండు అని అంటూ, కౌపీనం కదా వాళ్ళు పెట్టుకుంటారు, అంత వస్త్రమైనా దానం చేస్తే బాగుందని గణగణ ఆడుతూ అవతల ఉంటున్నట్టు. యువతల ఒడ్డున స్నానం చేస్తున్న ద్రౌపదీదేవికి ఆయన పడుతున్న అవస్థ తెలిసింది. అది గుర్తించి ఆవిడ ఏం చేసింది తెలుసా? తాను పట్టపురాణిగా కదండి వచ్చింది, అందుకని ఒంటి మీద బట్టలతో నదిలో దిగింది. ఇప్పుడు ఆవిడ పట్టు వస్త్రం అని కూడా చూడకుండా ఆ పట్టు చీర యొక్క కుంకును చింపి ఆ నీటిలో వేసింది. వేస్తే అది కొట్టుకుని వెళ్ళి ఆ మహర్షి చేతికి అందింది. పుష్కర కాలంలో, పుష్కరాల అమృతకాల సమయంలో నదీ స్నానం చేస్తూ వస్త్రం లేక ఒక మహానుభావుడికి తన చీర కుంకులో ఇంత ముక్కని అంటే వస్త్రఘాళికాన్ని ఇస్తే, ఆ రోజు ఆ జన్మలో చేసినటువంటి పుణ్యాన్ని, ఆ పుణ్యకాలంలో చేసిన పుణ్యాన్ని అడ్డుపెట్టి కృష్ణుడు కొన్ని వందల వస్త్రాలను ఇచ్చి ఆవిడ మానప్రాణాన్ని కాపాడతాడు. అమ్మా ఆ జన్మలో పుణ్యాన్ని అడ్డుపెట్టి ఈ జన్మలో నేను ఇంత సుకృతాన్ని చేయగలిగాను. అప్పుడు దానం కనుక నువ్వు చేసి అది కూడా లేకపోయి ఉంటే ఈ జన్మలో కృష్ణ కాదు కదా, సాక్షాత్ పరమాత్మ కూడా నీకు అడ్డు తప్పుకుని ఉంటాడే తప్ప నీకు వస్త్రాన్ని ఇచ్చి కాపాడలేవు సుమా. అంత గొప్ప స్థితి నీకు కలుగుతుంది. దానం వల్ల దైవం కూడా ఎంతవరకు చేయగలడో అంతవరకు చేయగలడు. అందుకే మీరు చూడండి, మిగతా ఏ అవయవాలు ఇంత ముందుకెళ్ళవు, చెయ్య మాత్రమే. మీరు శరీర అవయవాల్లో కాలు కూడా ఒకవేళ ఎవరైనా అహంకారంతో పైకి లేపినా ఇంత ముందుకు లేవదు. ఎందుకని? దానం చేయడానికి వచ్చాయి. ఎందుకే దీని పేరేంటి తెలుసా? కర్మ చేయడానికి వచ్చాయి కాబట్టి కరములు. ఏంటి దీని పేరు? కరములు. ఏ కర్మ చెయ్యాలన్నా ఈ కరముల చేతే చెయ్యాలి. అందుకని మీ కర్మకి కారణమైనవి కరములు కాబట్టి దీని చేస్తున్న సత్కర్మ సత్ఫలితాన్ని ఇస్తుంది, దుష్కర్మ దుష్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కర్మయే ఈ లోకంలో జన్మలన్నింటికి కారణము, కర్మయే మీ రక్షణకి కారణము. మీరు చేస్తున్న మంచి పనులే మీకు రక్షణ హేతువులై ఉంటాయి. మీ తల్లిదండ్రులు చేస్తున్న పుణ్యకార్యములే వాళ్ళ ఇంతమంది ఇన్ని కార్యాలు వీళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళ ఆశీర్వచన బలం. ఆ కాలంలో కూడా ఎవరో ఇలాంటి కార్యములు చేసినటువంటి పెద్దలు చేసిన కార్యాలు వాళ్ళ వీళ్ళందరూ అలా ముందు కొనసాగించగలుగుతున్నారు అన్నమాట. అందుకే వివాహం చేసుకుంటే 7 తరాలటు 7 తరాలు ఇటు చూడమన్నారంటే అర్థం వాళ్ళకి ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి కాదు. ఏం చూడాలి? ఇలాంటి కార్యములు చేసే సత్పురుషుల వంశంలో ఉన్నారా, ఇలాంటి మహానుభావుల వంశంలో ఉన్నారా? అలాంటి ఇంటికి ఆడపిల్లని పంపిస్తే ఆ పుట్టపోయే తల్లి కడుపున మళ్ళీ ఎవరు పుడతారు? అలాంటి మహాపురుషులు పుడతారు సుమా. అందుకే ఆ ఆడపిల్లని ఇచ్చుకునేవాళ్ళు, మగపిల్లని ఇచ్చుకునేవాళ్ళు కూడా ముందు చూడవలసింది ఏంటో తెలుసా? మీసాలు తిప్పేవాళ్ళు కాదండి,
ఏం చేసేవాళ్ళు తెలుసా? కర్మల చేత సత్కర్మలు చేసేటువంటి మహానుభావులింటికి మీ బిడ్డల్ని కోడళ్ళుగా అల్లుడుగా పంపించండి. వాళ్ళ అంశలుగా, పెద్దల అంశలుగా వాళ్ళ కడుపున మళ్ళీ మీ పెద్దలు పుట్టుకుని వచ్చి ధర్మ కార్యాలు చేస్తారు. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే ఇలాంటి కార్యములు చేయగలుగుతారు. ఈ కార్యము చేత ఇక్కడికి వచ్చిన వారు మాత్రమే ముక్తులు కారండి. ఈ కార్యముల చేత వారి తల్లిదండ్రులు వారి వెనకాల 7 తరాల వారు కూడా ఇలాంటి సత్కర్మల వల్ల పుణ్యస్థానాన్ని పొందగలుగుతారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఆత్మసాక్షాత్కారమే లభ్యమవుతుందని చెప్తుంది సనాతన ధర్మం. అంత గొప్పది సుమా. దానం చేతనే సమస్తము మీకు వస్తుంది. అందుకే లోకంలో ఏ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళండి, ఎవరైనా చెప్పేది ఏంటి తెలుసా? దానం చేయండి, దానం చేయండి. కందులు చేసినా, మినుగులు చేసినా, ఏది చేసినా ఏం చేయాలి? దానమే చేయండి. దానం తప్ప ఇంకా ఈ లోకంలో ఏది మిమ్మల్ని ఉద్ధరించదు. ఎవరైనా చేసుకుంటే. అందుకని ఇన్ని దానాల గురించి చెప్పావు కదా, మరి ఇవాళ పౌర్ణమి రోజున నువ్వే దానం చేస్తున్నావు అని నన్ను అడగచ్చు. నేను కూడా దానం చేస్తున్నాను. నా వాక్కుతోనే కాదు, నేను అమ్మవారి మీద, భగవంతుడి మీద 250 పాటలు రచించాను. ప్రతిరోజు నా దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళందరూ ఆ పాటలు పాడుకుంటుంటారు. నేను ఏం పెట్టానో తెలుసా అంటే పాటలు పాడుతూ, ఆ పాటల్లో నేను ఏం రాసుకుంటానో తెలుసా? అమ్మవారికి ఆరాధిస్తూ, ఇరుగు పొరుగు వాళ్ళంతా మరి చల్లగుండాలమ్మా, మాదు భర్త బిడ్డలకును తోడు నీడవు అమ్మా, నీరాజనం అమ్మా, నీరాజనం అని చివరి లైన్ రాసి వదిలిపెడతారు. ఎందుకని? మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? సర్వే జనా సుఖినో భవంతు. ఏ కార్యం చేసినా మన యొక్క లక్ష్యం మాత్రం ఇదే కావాలి. ఏం కావాలి? సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అలాంటి భావన మహానుభావులైన పత్రిజీ హృదయంలో నుంచి ఉద్భవించి ఈ రోజున, ఈ గురుపౌర్ణమి రోజున అలాంటి మహానుభావుల ఆశీర్వచన బలం చేత అలాంటి మహాత్యాగుల వాళ్ళు లోకమంతా సుభిక్షంగా ఉండాలని వారి జీవితాన్ని త్యాగం చేసి అహరహము వారి ప్రతి శ్వాస విశ్వశాంతి కోసమే లక్ష్యంగా పెట్టుకుని కేటాయించి ఆయన ఎంతో మందిని శాకాహారులుగా మార్చి చక్కగా మనందరికీ ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి వారి పాదపద్మాలకి మనందరం కూడా శిరసా నమస్కారం చేస్తూ తల్లికి, తండ్రికి, గురువుకి, దైవానికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండండి. ఆ కృతజ్ఞతే మిమ్మల్ని కాపాడి తీరుతుంది. అవకాశం ఉన్నంత మట్టికి ఎప్పుడూ ఈ చెయ్యి ఇలా వెనక్కి పెట్టకండి, ఇలా పెట్టండి. నన్ను అస్తమానం అడుగుతుంటారు, ఏమండి శ్రీ మహావైష్ణవులు ఇలా పెట్టుకుంటారు, శైవులు ఇలా పెట్టుకుంటారు, మరి మీ గురువు గారు గుట్టు ఎలా పెట్టుకోమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో పరిపూర్ణానంద స్వామి ఇలా పెట్టుకోమన్నారా, ఇలా పెట్టుకోమన్నారా? మా గురువు గారు ఎందుకోమని నాకు ఇలా పెట్టుకోమని చెప్పలేదు, ఇలా పెట్టుకోమని చెప్పలేదు, ఇలా పెట్టుకోమని. మీకు అర్థమైందా? నా గురువు ఎలాంటి వాడు తెలుసా అండి? ఇలా పెట్టుకోమని లేదు, ఇలాగే పెట్టుకోమని లేదు. ఏం పెట్టుకోమన్నాడు? ఇలా పెట్టుకోవడం నేర్చుకో, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటాయంటారు పరిపూర్ణానంద. ఈ లోకంలో జ్ఞానమైన, దానమైన, ఇంకా ఏదైనా ఇస్తూ ఉంటే వస్తూ ఉంటాయి, ఇవ్వకపోతే ఆగిపోతాయి శేఖర్ బాబు అంటుంటారు. అందుకే ఎప్పుడు ఏది ఇస్తున్నా అందరికీ ఇచ్చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆశ్రమానికి వెళ్తే ఆయన అడిగే మొదటి మాట ఏంటి తెలుసా? భోజనం చేసి వెళ్ళండి. శ్రీపీఠానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఆకలితో బయటికి వెళ్ళకూడదంటారు. ఏమి చిత్రమో తెలియదు, ఆశ్రమంలో వచ్చిన వాళ్ళు 1,00,000 మంది ఒక రోజు వస్తే 1,00,000 మందికి అన్నం పెట్టి పంపించగలిగినటువంటి దక్షత నాకు తెలిసి ఒక్క పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారికి మాత్రమే, ఈ చుట్టుపక్కల ఆశ్రమాల్లో ఆ గురువు మాత్రమే అలాంటి ప్రయత్నం చేశారు. 1,00,000 మందికి ఒక రోజు అన్నం పెట్టాడండి ఆయన. మనమైతే ఓ 10 మందిని ఇంటికి పిలిచామనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఎన్ని పడగొట్టేసుకుంటామంటే, ఎన్ని పోగొట్టేసుకుంటామంటే వాళ్ళు తిని అన్నం తిని వెళ్ళేదాకా
ఎంత కంగారు వచ్చేస్తున్నాను. ఏం మాట వస్తుంది ఏంటి బాబా పిలిచారండి, ఎలా సన్నిధిస్తాం ఇక్కడ. అన్నపూర్ణమ్మ ధైర్యం ఏంటి తెలుసా? పత్రిజీ ఉన్నారు, చంద్రశేఖర స్వామి ఉన్నారు, పరిపూర్ణానంద స్వామి ఉన్నారు, మన గురువుల అందరి అనుగ్రహం ఉంది. ఎంతమంది వచ్చినా పర్వాలేదు. అన్నపూర్ణ, సదాపూర్ణ, శంకర ప్రాణవల్లభ, జ్ఞాన వైరాగ్యర్థం భిక్షాందేహి చ పార్వతి, మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవం శివభక్తం చ స్వదేశే భువనత్రయం. ఆ తల్లి అంత గొప్పది కాబట్టి ఇవాళ ఇన్ని వందల మంది, ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చి నేను చెప్పేటువంటి ఒక గంట కార్యక్రమం యథార్థానికి ఒక గంట సేపు నేను చెప్పినా, నేను నిజంగా చెప్పాలనుకున్న ఏది చెప్పలేదు. ఒకవేళ ఏదైనా అవకాశం కుదిరితే కనుక నేను మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా మరొకసారి కన్నా మనం కలిసి ప్రయత్నం చేస్తాను. ఇంత కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మంగళాశాసనపై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృయాయాస్తు మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి సమూహాయ సార్వభౌమాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి సమూహాయ సార్వభౌమాయ. పరిపూర్ణానంద చరణం మనసా స్మరామి, పరిపూర్ణానంద చరణం శిరసా